ఫీజు ఇవ్వండి. ఇదిగోండి సార్. చిల్లర ఇవ్వండి సార్. ఓ 5 రూపీస్ ఉన్నాయా? ఓ 5 రూపాయలు ఉన్నాయా? ఇవ్వండి. పోదా రండి. తమ్ము కొడతారా? మందు తాగుతాను. మరి ఇంకో తప్పు? ఇంకో తప్పు అంటే దొంగతనమా? హత్య చేయడమా? అంటే మీ ఊర్లో దొంగతనం చేయడం హత్య చేయడం తప్పు కదా? సంజిత్, నేను మాట్లాడుతున్నా. మీకు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్లో ఉంది. అందుకే ధనుష్తో చెప్పా. అవును సంజిత్, ఇంకా కాలు నొప్పి తగ్గలా. యా, అందుకే ఒక హాఫ్ డే లీవ్ కావాలి సంజిత్. ఓకే, థ్యాంక్ యూ సంజిత్. ఏంటి స్టమక్ పెయినా? లేదు, ముందు కడుపు నొప్పిని పర్మిషన్ అడిగారు, ఇప్పుడు కాలు నొప్పి అన్నారు. ఓం నమ శివాయ. ఏమేవ్ కుచల కుమారి, కుచల కుమారి. అమ్మా శ్రీరామచంద్ర నాయన. ఏమిటండి? ఏం లేదే, రెడ్డి గారింట్లో బిర్యానీ తిన్నాను, బాగా భుక్తాయాసంగా ఉంది. అవునా? కొక్కొక్కోనా మెమ్మెమేనా? కొక్కొక్కో, అందుకే కోకోకోలా తీసురా. అలాగే వెళ్ళు. ఏమండోయ్, ఆ సెల్లుగాడు బిల్లు కోసం వచ్చేస్తున్నాడు. రానివే రాని, ఆ పొట్టి సుంఠగాండి. వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. శాస్త్రి గారు ఇదేం బాగోలేదండి. ఏంటి కోక్ తాగటమా? కాదండి, ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడి బిల్లు కట్టకపోవడం. బిల్లు బిల్లు ఏమిటో? బిల్లు ఏంట? ఫోన్ ఏమన్నా ఫ్రీ అనుకున్నావా? ఫ్రీ కావుతా ఇంకేమిటాయి? అసలు నువ్వు ఫోన్ ఇచ్చే ఏం చెప్పావు? ఏం చెప్పాను? 6 గంటలు. ఏమిటది? టాక్ టైం ఫ్రీ అన్నావు. అద్భుతమైన నెట్వర్క్ అన్నావు. అవును. సూపర్ టవర్, పవర్ఫుల్ సిగ్నల్స్, అడవిలో కూడా పనిచేస్తుంది అన్నావు. అటక మీద కూడా పనిచేయాల. అయినా నువ్వు ఇన్కమింగ్ ఫ్రీ అని చెప్పావు కదా? చెప్పానండి, కానీ మీ బిల్ అవుట్ గోయింగ్. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు అనుకోవయ్యా, అది నాకేమవుతుంది? ఇన్కమింగ్. దాని బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. సపోజ్ నేను నీకు ఫోన్ చేశాను అనుకో, అది నీకేమవుతుంది? ఇన్కమింగ్. బిల్లు కట్టకలేదు కదా? అక్కర్లేదు. కట్టాలి కట్టాలి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి ఆయన అనేది? నీకు బిల్లు కట్టాలి అంతే కదా? అంతే. ఓ పని చేయి, ఈ గ్లాస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎందుకు పెట్టవా? వీడికి 3 నా చేతులు అక్కడ పెట్టు. పెట్టా. ఎక్కడికి? అక్కడ కూర్చో, కూర్చో అక్కడ. కర్మ పాడుగాను. కూర్చో. 3 గవ్వలు నా చేతిలో ఉన్నాయి. ఈ 3 గవ్వలు నేను ఆ గ్లాస్ లో వేస్తా. ఇందులో ఏ గవ్వ పడినప్పటికీ నీ బిల్లు నేను పే చేస్తాను. ఓం నమః శివాయ. ఇది లేటెస్ట్ గా ఆర్య సినిమా చూసినట్టున్నాడు. అలాగే శాస్త్రి గారు వెయ్యండి. పడింది పడింది. శాస్త్రి గారు మీరు బిల్ కట్టాలి. నాకు మామూలుగా మాట మీద నిలబడే అలవాట్లేదు. అన్యాయం ఇది. ఏమిటి ఏమిటి అన్యాయం? ఇప్పుడు నీ బిల్లు కట్టాలి అంతేగా? రెడ్డి గారికి ఫోన్ చేస్తానే. చెయ్యండి. దేనికి? బిల్లు కట్టడానికి. ఓహో, నమస్కారం రెడ్డి గారు. ఏమిటి మీరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారా? అయ్యా 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 చెప్పండి. 100 ఎకరాల మామిడి తోట, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత బంగ్లా, ఇవన్నీ ఇచ్చి మీ అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారా? ఏమిటి పొట్టిగా ఉన్నోడు కావాలా? 4 feet. నల్లగా ఉన్నోడు కావాలా? కీచుకొద్దు ఎక్స్ట్రా క్వాలిఫికేషనా? నాకు తెలుసండి, నేను ఏ విధవం చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటారని నాకు తెలుసు. నాకు వదిలేయండి. ఓం నమః శివాయ. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే బిల్లు ఎంత అయింది? బిల్లా? చిచి, బిల్లొద్దు ఏమొద్దు. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ రెడ్డి గారి అమ్మాయి సంబంధం నాకు ఖాయం చేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ కొంచెం ఖర్చు అవుతుందో? ఖర్చు దేవుని పంతులు గారు, ఇదిగోండి తీసుకోండి, ఉంచండి. ఏమిటో ఇదిగో, కాస్త పెళ్ళయ్యే వరకు బాగా ఎండలో తిరుగుతూ ఉండు. నల్లబడాలి కదా? కరెక్ట్. ఈ రోజు నుంచి ఆటో కట్, ఓన్లీ వాటర్. వస్తానండి, మర్చిపోవద్దు. నేను నిన్ను మర్చిపోను రా. నిన్నెలా మర్చిపోతాను? నువ్వే నన్ను నా టెలిఫోన్ బిల్లు మర్చిపోవాలి. రే, ఈ ఓం నమః శివాయ శాస్త్రితో పెట్టుకోవద్దు. ఏటి మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు?
ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది, సుబ్బరాజు గారి మకంలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ. అంటే మేజువాణి ఈస్ట్ నుంచి ఇద్దరు, వెస్ట్ నుంచి ఇద్దరు, లంకబాగ్యంతో కలిపి 5. పాపతో కలిపి 6. ఇంతకీ పాపల వయసు ఏమాత్రం ఉంటుంది ఏంటి? నీకు ఏ వయసు కావాలేంటి? నాకు 16 నుంచి 60 వరకు ఎవరైనా ఓకే. అయితే నీ చందా 5,000. ఊరుకోవాయా, ఏదో పేద రసుకుని ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుని డాన్సులు చేస్తారా? చిచ్చి, నువ్వు ఇచ్చే చిల్లర మూటలకు బట్టలు లేకుండా డాన్స్ చేసేలా. ఫోన్ లేరా మాస్టర్, చూడడం వరకే కదా. ఈ కేసు అదే కదా. ఆపేసాను. ఏం మర్చిపోతుంటావా, అత్తమాను గుర్తు తెచ్చుకుంటావు. ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్దేటి? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కింద ఖర్చులకి, లోపల ఖర్చు, పప్పలకి, పొడుగులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంతో? నీ అబ్బా కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలేయి. ఆడా వెనక నుంచి పేడేస్తుంది, ఇటు ముందు నుంచి దూడేస్తాడు. చాలే. ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? వాళ్ళకున్నా పక్కన ఇప్పుడు అరగని పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? ఆ డిఐజీ గడికి ఫోన్ కొట్టేస్తారా? స్వామి, అక్కడ రేట్లన్నీ అందుబాటులో ఉండేలా చూడు. యాండి, ఇందులో డబ్బులు పెట్టాను కనిపించాయా? ఎందుకు కనిపిస్తే మన జేబులో ఉంటే మీ దగ్గర ఉన్నాయా? అవునే, రాజు వెంకటరాగాడు నేను షకీల సినిమా కొనడానికి వెళ్తున్నాం. సినిమా చూసాక దేవుడి దేవల్ల రేటు కుదిరితే షకీలని ఈస్ట్ లో వాడు, ఎస్ట్ లో నేను ఆడిచేస్తాం. అవ్వా, పోయి షకీల సినిమా కొంటారా? అక్కడికి నేనేదో షకీలానే కొంటానన్నట్టుగా అలాంటివేంటే నిజం పదగా. భార్యమనేనాక భర్తని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. ఓసారి అలా వెళ్ళి ఎదుర్రా నవ్వుతూ. ఏముందని దూతున్నావు అక్కడ? ఉన్నయ్య 4 ఎంటుకులు. ఎక్కడికో అర్ధరాత్రి పూట బయలుదేరు. 4 ఊర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు అందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మీటింగ్ పెట్టారు. విలేజ్ డెవలప్మెంట్ మీటింగ్. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట? ఏంటని ఉద్దేశం? నేను సెకండ్ ఫ్యామిలీ పెట్టానా అబద్ధాలు చెప్పి వెళ్ళడానికి? ఉన్న ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఊపిరి లేదు. నీ మొహానికి 2వ ఫ్యామిలీ ఒకటి. ఎంత సిగ్గుమాలిన ఆడదైనా ఏం చూసి నిన్ను దగ్గర అనిస్తుంది? సర్లే, నీ నమ్మకం నీది, నా కాన్ఫిడెన్స్ నాది. పొద్దున కల్లా వచ్చేస్తాను, తలుపు గడి పెట్టుకో. తలుపేసుకోవడానికి నాకేం భయం? నీకు కాదు భయం, వచ్చేవాడికి భయం. నిన్ను కాంచనమాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకాలం మన కేబుల్ టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, ఎన్నో ఛానల్స్లో చూశారు. కానీ అవన్నీ ముంబైలోనో, మద్రాసులోనో, హైదరాబాద్లోనో సినీ స్టార్స్తో, టీవీ స్టార్స్తో తీసినవి. మన జువ్వలపాలెంలో కూడా చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఒక సరికొత్త రంగుల ప్రోగ్రాంని రూపొందించాను. ఇది కేవలం మన జువ్వలపాలెం ప్రేక్షకుల కోసం, మన జువ్వలపాలెం మొనగాళ్లతో చేసింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి పగలు 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారాలుంటాయి. ఇది చూసి మీరంతా మన లోకల్ టాలెంట్ని సన్మానిస్తారో లేక సంస్కరిస్తారో మీ ఇష్టం. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో మా ప్రసారం ప్రారంభం అవుతుంది. మరి సుబ్బరాజు గారు తోటకెళ్దామా? అయ్యో ఆగవే, గంగిగోలు అంటోండి ఆ మూతలో కుమ్మేద్దు. మీరు సచ్చినోడా జాగరం అని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాయితో జాగరం చేస్తావా? నిన్ను సినిమా కొంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షకీల డాన్స్ చేస్తావా? నువ్వు మా ఆవిడ పెద్దరట. పంచాయతీ బోర్డు మీటింగ్ అని చెప్పి అమ్మాయితో మీటింగ్ గవర్నమెంట్ ఆఫీసర్లే, వీడియోలే, పబ్లిక్ లో పట్టుకోవద్దు. కావాలంటే ఇంటికెళ్ళే ఎక్కడికి వెళ్తారు? నమస్కారం రావణ గారు, బాగున్నారా? ఏంటో జుబ్బల పాలెం జులైల పాలెంగా చేస్తారు. పులిగడ్డ నుంచి వచ్చి పెద్ద పోటు కళ్ళగా మా మొగుల్ని పాడు చేస్తావా? దొంగ సచ్చినోడా, వీడికి మాటలతో కాదే జాతలతో చెప్పాలి. అవును, ఎరా బాగా తుప్పు వదిలిపోయిందా? నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారా అన్నారు కదరా, ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం. సరిపోతా? రేయ్, ఇక నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి. మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు 3వ కంటి తెలియకపోవచ్చు, కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది, తీరిపోద్ది. మల్లెపూలు బానే ఉన్నాయి కదరా, మీరు వాడిపోయారంటే? మా ఆవిడ కుమ్ముడికి ఫీల్ అవక హే, పెళ్ళాలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట. రేపు కూడా తన్నించుకో, పైకి పోతావు. సుదర్శనం, ఇన్నాళ్ళు మా మొగుళ్ళు శ్రీరామచంద్రులన్నీ మురిసిపోయాం. వాళ్ళు వీధిలో ఆడే భాగవతం అంతా చూపించి మా కళ్ళు తెరిపించావు. మీ కేబుల్ టీవీ దయవల్ల సమయానికి వచ్చి మా మొగుళ్ళని మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కాళ్ళు ఎరబట్టి పాడేస్తే కంట్రోల్ కాక సస్తారంటే నీ వల్ల మా కాపురాలు నిలబడ్డా. మీ కాపురాలు బాగా నిలబడతాయమ్మా. మేము కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ముష్టోళ్ళు చూసినట్టు చూసారుగా. పొరపాటైంది.
ఇక నుండి మీరు మా ఇంటికి రానక్కర్లేదు. ప్రతి నెల మేమే మీ ఆఫీస్కి వచ్చి కేబుల్ డబ్బులు కట్టేస్తాం. అవును, ఈ రోజు నుంచి మా ఆడోళ్ళంతా మీ కేబుల్ టీవీకి ఫుల్ సపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.